ఈ టాబ్లెట్స్ అని ఒక 5 రోజులు వాడండి, తగ్గిపోతుందిలేండి. కంగారు ఏం లేదు, సరేనా? అలాగే సార్ ఈ ఫస్ట్ టాబ్లెట్ ఏం వేసుకోవాలి సార్, దేనికి సార్? ఫస్ట్ దగ్గు జ్వరం చెప్పారు కదమ్మా, అందుకే యాంటీబయాటిక్ రాశాను 5 రోజులకి. సార్ యాంటీబయాటిక్ ఎందుకు సార్? పసుపు వేసుకుని పాలల్లో వేసుకుంటే అయిపోద్ది కదా సార్. ఏంటి సార్ అది? సరే మరి ఇది ఒకటి వదిలేసేయండి, మిగతాది తీసుకోండి. మరి చూద్దాం సార్. ఈ మిగతాది రెండోది దేనికి సార్? రెండోది గ్యాస్ కోసం రాశానమ్మా. గ్యాస్ కోసం మళ్ళీ టాబ్లెట్ ఎందుకు సార్? దాని బదులు జీలకర్ర వేసుకుంటే అయిపోతుంది. అలాగే సరే అమ్మా, ఈ రెండు కూడా వదిలేండి. మరి ఈ మూడోది ఒకటి తీసుకోండి చాలు. ఈ మూడోది దేనికి సార్? కొంచెం నీరసం అన్నారు కదమ్మా, కొంచెం కాల్షియం విటమిన్స్ అవి రాసిచ్చాను, తీసుకోండి. సార్ దాని బదులు కొంచెం పాలు తాగి జీడిపప్పు బాదం పప్పు లాంటివి ఆకుకూరలు తింటే అయిపోద్ది కదా సార్. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అమ్మా మీరు కూర్చోండి ఒకసారి. సార్ అమ్మా ఇవన్నీ తెలిసినప్పుడు ఓపిక కట్టి మరి నా దగ్గర ఎందుకు వచ్చారమ్మా? సార్ ఇంట్లో వాళ్ళు పడలేక చూపించుకుందామని వచ్చాను సార్. మీరేమో ఇన్ని టాబ్లెట్లు రాశారు. మరి తగ్గడానికి కదమ్మా రాశాను, వాడుకోవచ్చు కదా, సరిపోతుంది కదా. సార్ ఇవన్నీ చక్కగా వంటింట్లో దొరికాయా సార్? ఇవి వేసుకుంటే సరిపోద్ది కదా సార్. సిస్టర్ ఒక డోలో టాబ్లెట్ తీసుకురమ్మా. సార్ దానికి డోలో టాబ్లెట్ ఉంది సార్, కొంచెం జెండు బావ రాసుకుంటే అయిపోద్ది సార్. నాకు ఏడుపు వస్తుందిరా.